నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు, విజేతలకు సత్కారము, ఐఎఫ్టీ నిరసన, ఆటో డ్రైవర్ నిజాయితీ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ బిల్లును, వర్గీకరణ అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు గోదావరికంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య బాణసంచా కాల్చారు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ నేత మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీటి బాలరాజు, కొలిపాక సుజాత మల్లయ్య, పాతపెల్లెల్లయ్య, ముస్తఫా, గట్ట రమేష్, నాయని ఓదెలి యాదవ్, కొప్పుల శంకర్, పులేందర్, దొంత శ్రీనివాస్, బాలరాజు, సంజీవ్, పెద్దెల్లి ప్రకాష్, టి యుగేందర్, సింహాచలం, సాంబమూర్తి, దులికట్ట సతీష్, పౌటం సతీష్, దాసరి విజయ్, దళిత సంఘాల నాయకులు బుంకూరి మధు, మైస రాజేష్ తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మరి ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి ప్రాణ త్యాగాలు చేస్తూ అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ మరి వర్గీకరణ కోసం ఏదైతే పోరాటం చేసిందో మరి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మరి వర్గీకరణ కోసం అసెంబ్లీలో మరి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులకు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సుదీర్ఘ పోరాటంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అలుపెరుగని పోరాటం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇది ఎస్సీలకు న్యాయమైన హక్కు, ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 3 తారీఖు నాడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే ఏబిసిడి వర్గీకరణ భారతదేశ చరిత్రలో ముందుగా తెలంగాణ రాష్ట్రమే చేస్తుందని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని
ఈ రోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ముందుగా నిర్ణయం తీసుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బీసీలకు కూడా వాళ్ళ సంఖ్యను పెంచేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా 75 సంవత్సరాల చరిత్ర గిట్ట మనం వ్యవస్థ గిట్ట చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదరిస్తుందనేందుకు నిదర్శనం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఫిబ్రవరి 4 తారీఖు ఏదైతే ఉన్నదో చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ రోజు. ఎందుకంటే గత కొన్ని తరతరాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దిశగా పయనించే మార్గాన్ని సుగమం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఎస్సీ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని గుర్తించిన ఈ భారత సుప్రీంకోర్టు గత ఆగస్టు నెలలో మరి 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసి ఆ రాష్ట్ర బడ్జెట్ ఆమోదించాలని చెప్పి సూచించిన వెంటనే గత నెల ఆగస్టున మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దేశంలో అన్ని రాష్ట్రంలో కల్లా ఫస్ట్ మేమే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన విధంగా మరి షమీం అఖ్తర్ గారు రిటైర్డ్ జడ్జి గారితో ఏకసభ్య కమిషన్ నియమించి అధ్యయనం చేసి ఎస్సీ ఉపకులాలలో ఎవరెవరికి అన్యాయం జరుగుతుందని ఒక అధ్యయనం చేసి మరి నిన్న అసెంబ్లీలో 4 తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి రాబోయే రోజులలో ఉద్యోగ నియామకంలో కానీ ఇంకేతర స్థానిక సంస్థలు కానీ ఇంకేదైనా ఏ ఎలక్షన్స్ ఉన్నా కానీ రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంత నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పరంగా దీన్ని ముందడుగు వేసిన కాంగ్రెస్ పార్టీకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు శ్రీనివాసు. జై హింద్, జై కాంగ్రెస్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి చెప్పినట్టుగా దాని వర్గీకరణకు తీర్మానం చేసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సహచరులందరికీ కూడా మా అంబేద్కర్ సంఘం తరఫున, దళిత సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా ఈ యొక్క దళిత సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాం. దీనికి సహకరించిన ప్రతి వ్యక్తికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. నాలుగు లేబర్ కోడ్స్, 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ సంక్షేమానికి నిధులు కేటాయించాలని ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర నేత మెరుగు చంద్రయ్య అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఐఎఫ్టి, అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికని పైలాన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ రంగాలను పట్టించుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను బట్టబయలు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, కె మల్లేష్, ఈ రాజేందర్, జి మల్లేశం, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, ఎం రాజేందర్, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్ తదితరులు ఉన్నారు. రైతు కూలీ సంఘం మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ, కార్మిక, కర్షక సంఘాలన్నీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఇక్కడ నిరసన చేపట్టింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కార్మిక చట్టాలని, విద్యుత్ చట్టాలని, అదేవిధంగా కార్మికులకు 70 సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి 29 చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి
ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా కట్టివేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని పెడచెవిన పెట్టి రాక్షసమైనటువంటి పాశాలికమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ తన నిరంకుశ ఫాసిస్ట్ విధానాల్ని ఇవాళ దేశ ప్రజలపై మోడీ ప్రభుత్వం రుద్దుతుంది. అంతేకాకుండా ఈ మధ్యలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం కూడా కార్మికులకు, రైతులకు, కూలీలకు మేలు జరగకపోగా బహుళజాతి కంపెనీలకు, విదేశీ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ బడ్జెట్ విధానాలనే మొత్తం దేశం గత 4 సంవత్సరాల క్రితము దేశంలోని రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 13 నెలల పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఆ రోజు మోడీ దిగివచ్చి ఈ యొక్క రైతాంగానికి మద్దతు ధర తెలియజేస్తామని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి చింతన చెప్పడం జరిగింది. ఈరోజు బడ్జెట్ ఏ విధంగా తయారు చేశారంటే గత ఏదైతే దేశీయ, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ తయారు చేయడము మరియు రైతాంగం, కార్మికులను, రోజు డైలీ కూలి కార్మికులను కూడా ఇబ్బంది గురి చేసేటువంటి యొక్క బడ్జెట్ పత్రాలను దేశవ్యాప్తంగా ఆరబెట్టాలని, తిరస్కరించాలని కూడా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వడం జరిగినది. గతంలో గోదోర్క నైబీ కాలం నుండి లేబర్ కోర్టు వరకు ఆటోలో ప్రయాణించిన ప్రయాణికుడు కొండ్ర శ్రీనివాస్ బ్యాగును ఆటోలో మర్చిపోయాడు. ఆ బ్యాగులో విలువైన ల్యాప్టాప్, హెర్బల్ న్యూట్రిషన్ వెయిట్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఈ బ్యాగును తన ఆటోలో గమనించిన కేసీఆర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పాల రమేష్ తన కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రవికి, రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి కండె కృష్ణకు సమాచారం ఇచ్చారు. ఈ బ్యాగును 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ బ్యాగ్ సంబంధికులను పిలిపించి పోలీసుల సమక్షంలో అందించారు. జనవరి 31, ఫిబ్రవరి 1-2 తేదీల్లో తమిళనాడు మదురైలో జరిగిన 24వ నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగగా ఈ పోటీల్లో 15 రాష్ట్రాల నుండి 2000 మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా తెలంగాణ నుంచి 38 మంది ఈ స్కేటింగ్ పోటీలలో పోటీ పడ్డారు. కాగా గోదావరికంలోని తరుణ్ నేతృత్వంలోని ఎస్టీకే రోలర్ స్కేటింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన 8 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ 8 మంది ఈ పోటీల్లో విజయ కేతనం ఎగురవేశారు. ఈ 8 మంది విద్యార్థుల్లో జూన్లో ఇండోనేషియాలో జరగనున్న ఇంటర్నేషనల్ పోటీలకు అకిరా నందన్, సాయి రిషి ఎంపికయ్యారు. శ్రీనిధి, సహస్ర, మాలిక్, సదాబ్, గీతక్, అక్షయ్ సాయి బహుమతులు సాధించారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ను కూడా పొందారు. ఈ సందర్భంగా గోదావరికనుకు చేరుకున్న ఈ విజేతలతో నగరంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ విజేతలను అభినందించారు, ప్రశంసించారు, సత్కరించారు. నేషనల్ స్కేటింగ్ పోటీలలో మన ప్రాంతం రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కానీ ఆ స్కేటింగ్ పోటీలలో కూడా మన వాళ్ళు మెడల్స్ సాధించడం అనేది ఇక్కడ ఉన్న అరకొర వసతులతో కూడా స్కేటింగ్ నేర్చుకుని నేషనల్ కు సంబంధించిన గేమ్స్ లలో కూడా మన రామగుండం ప్రాంతానికి సంబంధించిన పిల్లలు స్కేటింగ్ లో మెడల్ సాధించడం అనేది ఈ ప్రాంతానికి చాలా గర్వించదగ్గ విషయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో గోదావరి కని నుంచి వెళ్లిన పిల్లల్లో కూడా 2 పిల్లలు ఇంటర్నేషనల్ స్కేటింగ్ కూడా సెలెక్ట్ అయిందంటే ఇది రామగుండం ప్రజలందరూ కూడా విజయంగా మనం భావించాలి. ఈ రోజు వీళ్లకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించేందుకు, భవిష్యత్తులో వీళ్లు ఇంటర్నేషనల్ లో మెడల్స్ సాధించేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వచ్చిన వెంటనే వారితోటి మాట్లాడి వీళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మా మిత్ర బృందం అందరం కూడా కలిసి వీళ్లకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఈ ప్రాంతం నుంచి దాదాపుగా 3.5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉండి ఎన్నో గేమ్స్ హైదరాబాద్ లో పెట్టించి చాలా మందికి ఇంటర్నేషనల్ క్రీడాకారులను తయారు చేసిన గొప్ప చరిత్ర గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిది. వారి ఆధ్వర్యంలో మన ఊరి పిల్లలు ఇంటర్నేషనల్ కు పోతా ఉన్నారంటే తప్పకుండా వారికి కావలసిన ఏర్పాట్లు చేయించవలసిన బాధ్యత ఈ
నియోజకవర్గం బాధ్యులుగా మా అందరిపై ఉన్నది. తప్పకుండా ఎమ్మెల్యే గారితో చెప్పి ఒప్పించి వీరికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మెడల్స్ సాధించిన పిల్లలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరికీ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.